ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన మీ అందరూ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జాన్ 14వ అధ్యాయం అండి 15-16 వచ్చిన ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, మీరు గమనించండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉంచుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మని మీకు అనుగ్రహించును. ఇది సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట అండి. ఆయన తన ప్రజల కొరకు తను ఇచ్చిన వాగ్దానం. దేవుడు మనకి ఆదరణకర్తను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుతానని పాటిస్తున్నాడండి. ఆదరణకర్త ఎవరంటే మనకి పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ నీ హృదయం నువ్వు పొందుకోవాలి. దేవుని బట్ట నువ్వు కొన్ని పనులు నువ్వు దేవుని కోసం నువ్వు చేయాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు. ఏంటంటే ఫస్ట్ నువ్వు నెంబర్ చేసి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైనా యేసుక్రీస్తు నువ్వు ప్రేమించాలి. అలాగే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే నీవు దేవుని మాటకు లోబడి జీవించాలి. 4వది నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వారికి నువ్వు ఉండాలి. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు మనందరూ కూడా పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నీ జీవితం ఉన్న స్థానంలో ఉంచుతాడు. దేని బట్ట ఈ వాగ్దానాన్ని ఈ రోజు అంతా మీరు స్తుతించండి, గణపరచండి. ఈ వాగ్దానం మీ యొక్క జీవితాలు నెరవేర్చును. దేవుడు మీ జీవితం నెరవేర్చును కాక. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.